హలో అండి. నేను ఇప్పుడు డ్రాప్ నెక్ జాకెట్ అయితే హై నెక్ పెట్టి డ్రాప్ నెక్ పెట్టాలి జాకెట్కి. నాకు మోడల్ అయితే అది వాళ్ళు చెప్పిన మోడల్లో. ఇప్పుడు నాకు ఇచ్చిన జాకెట్ అయితే స్క్వేర్ నెక్ మామూలు జాకెట్ క్రాస్ కటింగ్ జాకెట్ ఇచ్చారు. దీని ప్రకారం అన్నది హై నెక్ జాకెట్ అది అన్నది ఎలా తీసుకోవాలి అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ పొడవు తీసేసుకోండి, కింద ఖర్చు వరకు డ్రాయింగ్ వేసేసుకొని ఫస్ట్ ఖర్చువారం వదులుకోండి. ఆ తర్వాత ఈ పొడవు చూసుకోండి, ఖర్చువారం వదిలేసి ఈ పొడవు పెట్టేసుకున్నాం. పైన ఖర్చువారం కింద ఖర్చువారం ఇలా పెట్టేసుకోండి. మధ్యలో వీపు మధ్యలో మనకి ఎంత పొడవు అన్నది నెక్ ఉన్నది అది కూడా గీసేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత లూజ్ చూసుకోండి, వెంటనే లూజ్ చూసుకోండి. లూజ్ నడుము దగ్గర చూసుకోకుండా ఇక్కడ డాట్స్ పైన చూసుకోండి. డాట్స్ పైన చూసుకుంటే ఏమైందంటే పూర్తి లూజ్ అన్నది వచ్చేస్తుంది. మళ్ళీ ఈ నడుము దగ్గర తీసుకున్నారు అనుకో డాట్స్ కింద ఖర్చు కింద అని చూపించాను. అలా కాకుండా మనకు పూర్తి లూజ్ అన్నది మనకి చెస్ట్ ఎదురుగా ఉండే భాగం అన్నమాట. ఇది డాట్స్ దగ్గర తీసుకునే లూజ్ మన చెస్ట్ దగ్గర ఉండే భాగం అన్నమాట. నడుము పైన అక్కడ అన్నది పూర్తి లూజ్ వచ్చేస్తుంది మనకి. 2 సవాలు ఇలా మడతేసి ఇక్కడి నుంచి పెట్టేసుకోండి. ఇక మనకి ఇక్కడ కుట్లు లైన్, ఆ తర్వాత ఖర్చుకి మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా అయినా పెట్టుకోండి, అది మీ చాయిస్. నేనైతే కరెక్ట్గా పెట్టేసుకున్నాను. సైడ్ పొడవు కూడా పెట్టేసుకోండి. వెంటనే ఈ చంక దగ్గర పొడవు అన్నమాట. ఆ పొడవు అన్నది మనకి షేప్ పట్టి డాట్ అన్నది ఇక్కడికి వస్తుంది. ఇలా పెట్టుకోండి. షేప్ పట్టి డాట్ చంక దగ్గర పొడవు ఇలా పెట్టేసుకోండి. మనకు సైడ్ పొడవు అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు మెయిన్ మనకు కావాల్సింది ఏంటి, షోల్డర్ అన్నది ఎంతలా పెట్టుకోవాలి. అర్థం కాలేదనుకోండి, మీకు ఎవరిదన్నా మామూలు జాకెట్ ఇచ్చి మనకి వాళ్ళది అసలు ఎలా పెట్టుకోవాలనుకో వాళ్ళు వేసుకున్నప్పుడు మనకి పొజిషన్ అన్నది ఇలా స్టడీగా పెట్టకుండా ఇలా మామూలుగా ఇలా పెట్టుకోవచ్చు. లేదు ఇలా కూడా కొంచెం మంది కొలవటం కుదరదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లూజ్ ఉంది 11 ఉంది అంటే 11 అంటే 22 లూజ్ తంది అంటే తన పర్సనాలిటీ అన్నది ఇలా పెడితే 22 మొత్తం చుట్టూ కలిపి పెడితే 44 వస్తుంది అన్నమాట. గుండెలు చుట్టూ పెట్టి కొలిస్తే అలా. ఇప్పుడు ఈ ఆదివారికి 8 ఇంచెస్ తీసుకోండి. 8 అంగుళాలు అంటే 8 అంగుళాలు తీసుకోండి. 8 అంగుళాలు తీసుకుంటే ఫ్రీగా బటన్ అన్నది దగ్గరికి వచ్చి వస్తుంది అన్నమాట. ఇటు నుంచి 5 అంగుళాలు ఇట్లా పెట్టుకోండి. 5 అంగుళాలు ఇలా డ్రాయింగ్ పెట్టుకోండి. ఈ సైజు వారికి 8 అంగుళాలు తీసుకోండి సరిపోద్ది. 8 అంగుళాలు ఎందుకంటే 7 తీసుకున్నారనుకోండి 6 వస్తుంది. అంటే ఇక్కడ ఖర్చుకి మళ్ళీ ఇక్కడ ఖర్చుకు పోగా 6 వచ్చింది. అందుకే 8 తీసుకున్నాను అనుకో 7 వచ్చింది. అప్పుడు దగ్గర కానీ వస్తుంది. ఇక్కడికన్నా ఎట్లా ఒక లైన్ అన్నది ఇలా తీసేసుకోండి. మీకు చంకలోతు కొంచెమే, ఇప్పుడు ఇది ఎంత ఉంది, చంకలోతు 6.5 పెట్టుకోండి. అంటే లేదా దానికన్నా ఒక రంగు కింద దించేసుకోండి. అంటే మన షోల్డర్ యువతలకు జరిగింది కదా, చంక చిన్నదైంది. అదే యువతలకు వచ్చింది అనుకో చంక పెద్దది వస్తుంది. మనం షోల్డర్ యువతలకు జరుపుకున్నాం కదా, చంక అన్నది తగ్గిద్ది. అందుకోసం కొంచెం ఒక రంగులో ఉన్నది కిందకి పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 4.5 పెట్టుకోండి. 5 వస్తుంది. అప్పుడు ఇక్కడ షోల్డర్ అన్నది 3 వస్తుంది. 2.5 3 వచ్చింది. ఖర్చులకు బాగా సరిపోయింది మీకు. ఇక్కడ డౌన్ 2.5 ఈ 2.5కి ఇలా డ్రాయింగ్ అన్నది ఇలా తీసేసుకోండి. ఇక్కడ నుంచి డ్రాప్ మీకు కావాల్సిన సైజులో నేనైతే మీడియంగా తీసుకుంటున్నాను. ఇది సైజు. ఇప్పుడు ఇక్కడ డ్రాప్ అన్నది ఇక్కడ ఓపెన్ అన్నది ఇక్కడ చేసుకున్నాను అనుకోండి, అటు కొంచెం ఇటు కొంచెం ఖర్చు పోయింది, ఇక్కడ కొంచెం ఖర్చు పోయింది. మీకు 7 వస్తుంది.
అప్పుడు దగ్గర కానా వస్తుంది అన్నమాట. బటన్ పెట్టుకున్న ఉక్స్ పెట్టుకున్న ఇక్కడ ఈ ప్లేస్ అన్నది పట్టేయకుండా వస్తుంది. చెక్ చేసుకోండి. కావాలంటే ఫ్రంట్ కట్ చేసేటప్పుడు యథాప్రకారం సేమ్ మామూలు అజాయిట్ ప్రకారం ఎంత సేమ్ అంతే పెట్టుకొని జరుపుకొని మళ్ళీ యథాప్రకారం డ్రాయింగ్ వేసుకోవాలి. దీని ప్రకారం ఫ్రంట్ అన్నది తీయకూడదు అనమాట. తీస్తే తేడా వస్తుంది. అది ఇంకో వీడియోలో చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన ఛానల్ని. బాయ్ అండి.